నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీలో ఓ గొడ్డలి పార్టీ ఉందని ఆ పార్టీ రోజుకో డ్రామా ఆడుతుందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు అమరావతికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని, అధికారంలోకి వచ్చాక ఆయన 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. అమరావతిని ఆపడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. వికసిత భారత్ రోజ్గార్ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ పథకం ఆయా గ్రామాల ముఖచిత్రం మారుస్తుందని పేర్కొన్నారు. ఈ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. ఈ రోజు తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ముక్కువారిపల్లిలో విబి జి రామ్జీ పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబుతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పార్టీ ఉంది, రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది, రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు దేశానికి ఆదర్శాన్నిచ్చే జీ రామ్జీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఇంత మునుపు నరేగా రాయలసీమ నుంచే ప్రారంభించారు. ఈ రోజు మెరుగైన మెరుగులు తీసుకొచ్చి జీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా, వికసిత్ భారత్ దిశగా అభివృద్ధి అవుతున్నాం. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా తయారవుతుంది. అందుకు జీ రామ్జీ ఉపయోగపడుతుంది. మనమందరం ప్రధానమంత్రిని అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. 14, 19లో అనేక కార్యక్రమాలు చేశాం. విజయవాడలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి వారిని ఓదార్చారు. ఈ కష్ట సమయంలో తమ పార్టీ క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన క్రాంతి కుమార్ అక్కడ మాజీ సీఐగా పనిచేసిన నాగరాజు వేధింపులు తాళలేకని ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు క్రాంతి కుమార్ ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. తన చావుకు కృష్ణలంక మాజీ సీఎం నాగరాజు మాత్రమే కారణమని, ఆయన వేధింపుల వల్లే తాము ప్రాణాలు తీసుకుంటున్నామని ఆ వీడియోలో క్రాంతి కుమార్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సెల్ఫీ వీడియో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. ఇదే మాదిరిగా ప్రొటెక్షన్ ఒకరికొకరు ఇచ్చుకుంటా పోలీస్ స్టేషన్లలో ఉండాల్సిన వీడియో కెమెరాలు, వీడియో ఫుటేజ్, పోలీస్ స్టేషన్లలో మ్యాండేటరీగా ఉండాల్సిన వీడియో ఫుటేజ్ డిలీట్ అయిపోయింది. 1 month లో 2 మర్డర్ కేసులు, లాకప్ డెత్లు. ఒకటి లాకప్ డెత్, రెండోది సూసైడ్. ఒక రిమాండ్ రిపోర్ట్లో చూస్తే, పోలీసులు ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో చూస్తే వీడియో ఫుటేజ్ 1 monthకి లేదని, May 1 నుంచి June 1 దాకా లేదని. రెండో రిమాండ్ రిపోర్ట్ మళ్ళీ చూస్తే 18 months నుంచి వీడియో ఫుటేజ్ లేదని. మరి వీడియో ఫుటేజ్ డిలీట్ చేస్తే వీళ్ళు ఎవరంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేయొచ్చా? ఒకవేళ డిలీట్ చేసే కార్యక్రమమే చేయగలిగితే దానికి బ్యాకప్ ఉండదా?
వాళ్ళ బ్యాకప్, వాళ్ళ సెంట్రలైజ్డ్ ఆఫీసెస్లో బ్యాకప్ ఉండదు ఆ వీడియో ఫుటేజ్. సో ఒక పద్ధతి ప్రకారము స్టేషన్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, చంపుతా ఉన్నారు, వీడియో ఫుటేజ్ అనేది తీసేసినారు. కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ చెత్తబుట్టలో పడేస్తా ఉన్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉన్నా కనీసం ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయాల. ఇట్ ఈస్ యాక్చువల్లీ an SC/ST కేసు రిజిస్టర్ చేయాల్సింది. మరణ వాంగ్మూలం తాను ఇచ్చింది, కేసు రిజిస్టర్ చేయాల. వాళ్ళ కుటుంబానికి ఏం పరిష్కారం చూపుతా ఉన్నాం? అన్ని రకాలుగా అన్నకు తోడుగా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ కేసుకు సంబంధించి లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి మొదలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు మాటలు వినే మూడ్లో లేరని, కళ్ల ముందు ఫలితాలను చూసే దశకు వచ్చారన్నారు. రాష్ట్రం కోరుకుంటున్నది బ్రాండ్ జగన్ ని కాదు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ని అని ఉద్ఘాటించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రెస్ మీట్ వ్యవహార శైలిపై మంత్రి ఘాటుగా స్పందించారు. ఆ మాత్రం దానికి విలేకరుల సమావేశం ఎందుకు, గొప్పగా విలేకరుల సమావేశం అని పిలిచి తీరా ప్రెస్ మీట్ లో విలేకరుల సోదరులు అడిగే కనీస ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక ముఖం చాటేసి వెళ్లిపోవటం జగన్ నైజం అని తోర్పరబట్టారు. అసెంబ్లీకి రారు, ప్రజల్లోకి రారు, అడిగిన దానికి జవాబు చెప్పరు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనం ప్రజలు బాధపడిపోతా ఉన్నారు అని మాట్లాడే ఆయన ఏ రోజు అసెంబ్లీకి రారు. అలాగే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు విలేకరులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కనీసం విలేకర సోదరులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆయన ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టడం? ఒక పక్క ప్రజలకి జవాబుదారీ కాదు, ప్రజలకు సమాధానం చెప్పరు, అతను ఓట్లు వేసిన ప్రజల కార్యకర్తలకు కానీ వీళ్ళకి సమాధానం చెప్పరు, అసెంబ్లీకి రారు, ప్రజల్లోకి రారు. ఒక పక్క విలేకరుల సమావేశం అని పెట్టి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మొఖం చాటేసుకోవడం. ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్లు ఎందుకని అడుగుతా ఉన్నాను. సగౌరవంగా చెప్పుకోండి. మీరు విశాఖపట్నం గురించి విలేకరు సోదరుడు ఒక క్వశ్చన్ అడిగారు, సగౌరవంగా చెప్పుకోండి. మీరు ఎస్ మేము విశాఖపట్నం అక్కడి నుంచే పాలిస్తానని మేము చెప్పాం, మాకు ఆనవాయితీగా వస్తున్న ప్యాలెస్లు కట్టుకోవడం మాకు ఆనవాయితీ, అందుకని రిషికొండకి గుండు గీకాం, అక్కడ ఒక ప్యాలెస్ నిర్మించుకున్నాం, మేము వచ్చి ఉంటే అక్కడి నుంచే పాలిందాం అని చెప్పుకోండి, తప్పేముంది? అంతేగాని పిలిచి అడిగిన దానికి ప్రశ్నలు చెప్పకుండా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయే నైజం ఏంటో, అంటే నువ్వు ఎవరికి జవాబుదారి కాదు నేను అని చెప్పుకోవటమే ఆ ప్రెస్ మీట్కి సారాంశం అని జనం అర్థం చేసుకుంటా ఉన్నారు. అలాగే మావిగన్ పేరుతో రాజకీయ యాత్రలు మీరు చేస్తూ ఉంటే అభివృద్ధి రాజకీయాల యాత్రలు మేము చేస్తూ ఉంటాం. గతంలో 3 రాజధానులు అన్నారు, కనీసం 3 రాజధానుల్లో ఎక్కడైనా ఓ ఇటుకన్నా పేర్చారా, గుప్పుడు ఇసుకన్నా వేశారా? మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, ప్రజాధనంతో మీకు నచ్చిన విధంగా ఒక 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. మీకు ఈ ప్యాలెస్లు పిచ్చి పోదని ప్రజలకు అప్పుడే అర్థమైంది. సో మిమ్మల్ని అలా వదిలేస్తే రాష్ట్రానికి పెను ప్రమాదం. మావిగన్ పేరుతో ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్ధాంతం నిబద్ధత లేని పార్టీ వైసీపీ పార్టీ అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదని అన్నారు. రాష్ట్రం నడిబొట్టున రాజధాని ఉంటే బాగుంటుందని అమరావతిని రాజధానిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారని చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామని జగన్ చెప్పారని గుర్తు చేశారు. కానీ గెలిచాక జగన్ 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని మండిపడ్డారు. అందుకే ప్రజలు 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. 25 రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకొని, అన్ని పార్టీలు ఒప్పుకొని రాష్ట్రపతి గారు గజెట్ ముద్ర వేసి పంపిన తర్వాత, అందరికి భరోసా కలిపిన తర్వాత నేను మావి కనబెడతానంటావా? నీకు ఇష్టం వచ్చిన పదాన్ని
రాజ్యాంగంలో చట్టబద్ధత కల్పించబడినటువంటి పదంతో పోటీ పెడతావా? అంటే పార్లమెంట్ లో ఆమోదం పొందిన ఒక అంశాన్ని, రాజ్యాంగపరమైన అంశాన్ని నీ తిక్కల నోటితోటి వచ్చిన అంశంతో క్రోడీకరిస్తూ ఈ రెండు వెర్సెస్ అని చెప్తావా? మావిగన్ వెర్సెస్ అమరావతి అని చెప్తావా? ఎంత ధైర్యం! నేను చెప్తా ఉన్నా, మీరందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించండి. చాలా మంది చాలా పార్టీలో ఉంటారు. ఎన్నికలప్పుడు మాత్రమే ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వీడు ఎవరికి ఓట్లేస్తాడు అంతవరకే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్ సంపద. దానిలో మహిళలు కానీ, పురుషులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, ఇది ఆంధ్రప్రదేశ్ సంపద. ఈ సంపదతోటే జ్ఞాన సంపద అవ్వచ్చు, ఆర్థిక సంపద అవ్వచ్చు, మేధో సంపద అవ్వచ్చు, ఎటువంటి రకాల వనరుల సంపద అవ్వచ్చు, ఏవైనా ఇవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది. ఇంత సంపదని కూడగట్టి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తూ, సంక్షేమాన్ని సక్రమంగా నడిపిస్తూ, యువతలో ఒక భరోసాని కల్పిస్తూ, వ్యవస్థల మొత్తాన్ని ఒక దాడిలోకి తీసుకొచ్చి చట్టబద్ధత చేస్తే పిచ్చి పిచ్చి కోతలు కోస్తా ఉంటావా? రాజ్యాంగం మీద అవహేళన చేస్తా ఉంటావా? పార్లమెంటు నిర్ణయాన్ని గేలి చేస్తా ఉంటావా? కాబట్టి ఈ విషయంలో మేము చాలా క్లియర్ గా ఉన్నాం. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. పార్లమెంట్ లో ఆమోదం అయిన తర్వాత నేను తీసేస్తానని మాట్లాడుతూ ఉంటే కేంద్రం చూస్తూ ఉంటే ఎట్లా? నేను రేపొద్దున ఇంకొకటి వచ్చేసి నేను ఢిల్లీ రాజధాని మార్చేస్తానని అంటే సరిపోయిద్దా? లేకపోతే ప్రధానమంత్రి కాదు, ఇక్కడ దేశాధ్యక్షుడు ఉంటాడు భారతదేశానికి రేపటి నుంచి అంటే సరిపోయిద్దా? రాజ్యాంగం మీద మాట్లాడొచ్చా? ఆల్రెడీ చట్టాల మీద వ్యవస్థల మీద చేయొచ్చా? అమరావతి రైతులపై దాడి, దుర్భాషలాడటం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన పానుగంటి చేతనపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు ఐలా పవన్, తెలుగు యువత నాయకులు శ్రీకాకొల్లి అభినేష్, తెలుగు యువత తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు షేక్ అఫ్రోజ్, టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు తల్లం కన్నా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రైతులను రెచ్చగొట్టి భయంభ్రాంతులకు గురి చేసేలా ప్రవర్తించారని అన్నారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే పానుగంటి చైతన్య ఆర్యవైశ్యుల పేర్లు చెప్పుకొని నేను ఆర్యవైశ్యుని అని చెప్పుకొని బయటకు వచ్చాడో, మరి గత ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు నీకు గుర్తు రాలేదా? నువ్వు అసలు విద్యార్థి నాయకుడు అన్నావు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వేం చేసావు, ఇప్పుడేం చదువుతున్నావు చెప్పు. నువ్వు ఆర్యవైశ్యుల పేరు చెప్పుకొని ఈ విధంగా చేయటం చాలా తప్పు. అది ఎందుకంటే ఆర్యవైశ్యులకి ఎంత తోడుగుందో టీడీపీ ప్రభుత్వం అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఆర్యవైశ్యులందరూ టీడీపీ ప్రభుత్వానికి ఏక మద్దతుగా ఓటు వేయబట్టే ఈరోజు టీడీపీ ప్రభుత్వం అట్లా ఉంది. ఒకటి ఆలోచించు, గత ప్రభుత్వంలో ఒంగోలులో జరిగిన ఒంగోలు గుప్తాన్ని గుంటూరులో నీ ఇంటి సమీపంలోనే కొడితే మరి ఆ రోజు ఎక్కడికి పోయింది నీ ఆర్యవైశ్యులు? అదేవిధంగా నీకు 25 కిలోమీటర్ల దూరం అయిన తలాల్లో ఒక మున్సిపాలిటీ సభ్యుడిని కొడితే ఎక్కడికి వెళ్ళింది? కౌన్సిలర్ని కొడితే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు గుర్తు రాలేదు ఆర్యవైశ్యులు? అదేవిధంగా నూనె సతీష్ని ఆ విధంగా తనాల్లో కొడితే ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు ఆర్యవైశ్యులు? కానీ గుర్తు రాలేదా? అటు విశాఖపట్నం నుంచి ఇటు చిత్తూరు దాకా తీసుకుంటే ఆర్యవైశ్యులు చిల్లర కొట్ల వ్యాపారం అమ్ముకోవాలంటే భయపడ్డారు నీ ప్రభుత్వంలో. ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆ రోజు గుర్తు రాలేదు ఆర్యవైశ్యులు? ఈరోజు వ్యాపారం సరిగ్గా చేసుకుంటూ మేము హ్యాపీగా మా వ్యాపారాలు చేసుకుంటూ మేము పార్టీలో ఉంటే మళ్ళీ ఆర్యవైశ్యుల్ని తీసుకొచ్చి అనగతొక్కాలని చెప్పి ఒక ఉద్దేశంతో నువ్వు చేస్తున్న సందర్భంగా ఉంది. కానీ ఇది ఆర్యవైశ్యుడిగా నాకు అన్యాయం జరిగిందన్న నువ్వు ఆ రోజు పోరాడుంటే నీ వెనక మేము ఉండేవాళ్ళం. ఆయన కోటి సభ్యత్వాలు కలిగిన మా దేవాలయం అది. మా దేవాలయం మీద నువ్వు దాడి చేసి నేను నా మీద కేసులు పెడుతున్నారు, నన్ను తిడుతున్నారంటే ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీ ఇంటి ధ్వంసం చేస్తే నువ్వు కేసు పెట్టకుండా ఉంటావా? పెట్టగలవా? నువ్వు ఉండగలవా చెప్పు? నువ్వు అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళని చేసి ఇంకా మా ఆర్యవైశ్యులు పరువు తీసావు నువ్వు. అది గుర్తుపెట్టుకో.
నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్న మాత్రం చాలా తప్పు. ఆ విషయం నువ్వు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చెప్తున్నా, ఆర్యవైశ్యులకి తోడున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం టీడీపీ పార్టీయే. టీడీపీ పార్టీ ఒక్క పార్టీ ఆర్యవైశ్యులకు తోడుగుంది. ఎందుకంటే అర్ధరాత్రి 2 గంటలకి మా వైశ్యులున్న మార్కెట్ ఒకటి ఉంది గుంటూరులో, అది నీకు తెలుసుగా. ఆ గుంటూరు మార్కెట్ని కూడా నీ ఎక్స్ఎమ్మెల్యే కబ్జా చేద్దామని చూస్తే అర్ధరాత్రి 2ంటికి కూడా టీడీపీ పార్టీకి చెందిన నజీర్ అన్న గారు వచ్చి ఆ రోజు కూర్చొని దాన్ని ఎంతో చక్కగా. అందరికీ నమస్తే అండి. 2019లో అధికారం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి కాదు అని చెప్పేసి ఏ విధంగా నాటకం అయితే చేశారో, 2021లో మా కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ పానుగంటి చైతన్య? మా దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయాన్ని మీరు ఎలా ధ్వంసం చేసిన దగ్గర నుంచే 19లో మీ పతనం మొదలైంది. అది మీరు అర్థం చేసుకోలేక ఇంకా మీరు ఈ పిచ్చి రాజకీయాలు మానుకోకుండా అమరావతి ఎట్లా వెళ్ళారు? అమరావతి మీరు విధ్వంసాలు సృష్టించడానికి వెళ్ళారా? అభివృద్ధిని అడ్డుకోవడానికి వెళ్ళారా? అమరావతి నీ పక్కన ఉండేది అందరూ గంజాయి వాళ్ళు, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు, వాళ్ళందరినీ నువ్వు సాయంత్రానికి మత్తు పదార్థాల్లోకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసి నువ్వు నీ జీవితం నాశనం చేసుకుంటా ఎవరిని నువ్వు బ్లేమ్ చేద్దామని చెప్పేసి రాజకీయం చేస్తున్నావు. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టే కదా మీరు ఇవాళ అధికారం కోల్పోయి ఇవాళ మేము అధికారంలో ఉంది. ఈసారి మీకు వచ్చే 11 సీట్లు కూడా రాకుండా ఎలా చేయాలనేది నువ్వు ఒక్కడివే చేస్తున్నావు. మీ పార్టీకి ఇంకెవరు చేయక్కర్లా, నువ్వు ఒక్కడివి చాలు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో మా శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు విద్యార్థులకి ఏ కష్టం ఉన్నా మేము చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని గొడవలకు తీసుకెళ్తున్నావు. వాళ్ళకు మధ్యాహ్నం అన్నం ఉందా లేదా, స్కూల్స్లో ఎలా ఉన్నాయి అవన్నీ నువ్వేం పోరాడట్లా. నీకు ఎక్కడ అడ్మిషన్ ఉందని చెప్పి నువ్వు విద్యార్థి నాయకుడు అయ్యావు. ఇవాళ నీకేం లేదు కదా. నువ్వు ఓన్లీ రౌడీయిజం ఎంకరేజ్ చేస్తా మా కార్యాలయాన్ని నువ్వు ఎలా ధ్వంసం చేసావో ఆ ఫోటోస్ అవన్నీ ఉన్నాయిగా. నువ్వు మరి ఆ రోజున రిమాండ్కి వెళ్ళి వచ్చావుగా. మళ్ళీ ఇంకా నువ్వు మారకుండా అదే దూరంలో రాజకీయం చేస్తా ఎంతవరకు కరెక్ట్? అది ఇంకా ఇప్పటికైనా నువ్వు మార్చుకోకపోతే ఇంకా నువ్వు చాలా ఇబ్బందులు పడతావు అని చెప్పేసి ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దైవం ఉంటుంది, కానీ మన రాష్ట్రంలో మాత్రం మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడమే హక్కుగా వైసీపీ నేతలు మాత్రమే ఘనకీర్తిని దక్కించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లిని సైతం స్వయంగా మాట్లాడేవారని, వైసీపీ అధినేత సైతం ఖండించలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను, మహిళా మంత్రులను సైతం సమావేశాలలో సోషల్ మీడియాలో దూషించే విధంగా మాట్లాడుతున్నా కానీ పట్టించుకునే రాజకీయ పార్టీ వైసీపీ వారికే దక్కుతుంది. ఇప్పటికే ప్రజలు 2024 ఎన్నికల్లో చీకొట్టిన మార్పురాని దుస్థితిలో ఉండటం చూస్తే వీళ్ళు మనుషులేనా అనే అనుమానం కలుగుతుంది. ఆ పార్టీలోని మహిళా నేతలు సైతం ఖండించలేని దుర్భార స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్ర నారీ పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇది భారతదేశం మహిళల పట్ల చూపిస్తున్న ఒక నిబద్ధత. ఎప్పటి నుంచో అనాదిగా మహిళలకి ఇస్తున్న ఒక వాల్యూ. అయితే దానికి భిన్నంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించిన ఒక ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ మహిళలంటే అత్యంత చులకనగా, అత్యంత హేయంగా ప్రవర్తిస్తూ ఈ సమాజంలో నాయకులుగా ముందుకెళ్తున్నారు. అంటే ఇదెంత బాధాకరమైన విషయం అంటే, వీళ్ళు నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించారా, మహిళల పట్ల వీళ్ళు ఒక నిబద్ధతతో ఉన్నారా అని ఒక ప్రశ్నార్థకంగా వాళ్ళ నాయకత్వం మారిపోయిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర సీఎంగా ఉన్న వ్యక్తి వాళ్ళ తల్లిగారితో అవమానంగా వాళ్ళ తల్లిగారిని దూషిస్తారు. అదేవిధంగా నారా లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారు, వారి తల్లిగారిని దూషిస్తారు. అదేవిధంగా హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ఒక మహిళని దూషిస్తారు. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద సోషల్ మీడియాతో దాడి చేస్తారు. ఇక ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న, మహిళా ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్న ఎందరో మహిళా ఎమ్మెల్యేలని ఎంతో హేయంగా, నీచంగా కించపరిచే మాటలతో, సోషల్ మీడియా దాడులతో ముందుకెళ్తారు. వీళ్ళు ఏ రకంగా నాయకులను అనిపించుకుంటున్నారు, ఏ రకంగా మనుగడలో ఉండాలని అనుకుంటున్నారు, ఏమాత్రం సిగ్గు లేకుండా నిర్లజ్జగా సొసైటీలో మళ్ళీ మేమే వస్తాం అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు అన్నది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా మహిళా మనులకి ఇది నిజంగా ఒక ఆలోచించతగ్గ తరుణం అని నేను చెప్తాను. ఎందుకంటే ఒక మహిళని కించపరిస్తేనే నిజంగా ఆ ఇంట్లో తండ్రి, కొడుకు, తమ్ముడు, అన్న నిజంగా ఎంతో కోపోద్రేకులు అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక రాష్ట్రానికి సీఎం అయిన వ్యక్తి యొక్క తల్లిని,
భయంకరాతి భయంకరంగా దూషించినప్పుడు దానికి ప్రతిచర్యగా ఇక్కడున్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి రియాక్ట్ అయితే దానికి అర్థం లేని విధంగా దాన్ని సమర్థించుకుంటూ ఎలా తీసుకెళ్లారో, ఎంత వికృతంగా దాన్ని డైవర్ట్ చేశారో అందరం చూసాం ఇక్కడ. అదేవిధంగా అలాంటి మాటలు అంటున్నప్పటికీ కూడా దాన్ని ఒక సమర్థింపుగా ఆయన యొక్క అధిష్టానం, ఆయన యొక్క అధినాయకుడే దాన్ని సమర్థింపుగా ఇందులో తప్పే ఉంది, మా వ్యక్తి చేసిన వ్యాఖ్యల్లో తప్పే ఉంది, ఒక కులం నాయకుడిని టార్గెట్ చేస్తారా అని కుల ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసే పరిస్థితి. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా కుట్ర చేయాలని చూస్తున్న వారిని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిలో పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బురద జల్లటం కోసం ఉర్రూతులోగుతున్నారు. దళిత సోదరులు జడా శ్రావణ్ రావణ్ దిగజారి మాట్లాడడం చూస్తే చాలా సిగ్గుగా ఉంది. డబ్బుల కోసం అమ్ముడుపోయి సమావేశాలు పెట్టి మరీ బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభినవ అంబేద్కర్ అని చెప్పుకునేవారు అసలు అంబేద్కర్ గారు మీలాగా కులమత రాజకీయ ప్రస్తావన తెచ్చారా? అంబేద్కర్ భావజాలం అని చెప్పుకునే మీరు ఆ భావజాలం మాట్లాడుతున్నారా అని విరుచుకుపడ్డారు. నిన్నటి రోజున ఎక్స్ సీఎం వైఎస్ఆర్ పార్టీ సిపి అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాజధాని మీద ఏ రకంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అంటే మా నైజం ఎప్పుడు కూడా తెలిసింది అందరికీ, ప్రజలకు చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే, బయటికి రావాలంటే ఒకటి కులం కావాలి, 2 మతం కావాలి, 3 శవం కావాలి. ఈ 3 ఆయన ప్రధాన ఎజెండాలు: కులం, మతం, శవం. వీటి చుట్టూతోనే తిరుగుతాడు తప్పితే అక్కడి నుంచి బయటికి రాడు. అదృష్టమో దురదృష్టమో, ఆయనకి ఆయన అదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఒకసారి సీఎం అయ్యాడు. ట్యాగ్ లైన్ ఉంటుంది, మాట తప్పం మడం తెప్పమని. గతంలో చూసాం. అమరావతి మీద ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నాను, 30,000 ఇంకా తీసుకోమని చెప్పినటువంటి పెద్ద మనిషి 19కి వచ్చేదానికి, 19 ఎలక్షన్ ముందు కూడా నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ వీళ్ళకి ఎవరికి ఇల్లు లేవు, వీళ్ళు నా మీద కావాలని దుష్ప్రచారం చేస్తారు, అమరావతి రాజధాని అన్నాడు. అయిపోయింది. 19లో అదృష్టం కలిసి వచ్చి గెలిచాడు. గెలవగానే 3 ముక్కల్లాగా 3 రాజధానులు అన్నాడు. ప్రజావేదికను పగలగొట్టాడు. ఇష్టానుసారంగా రాష్ట్రంలో రావణ కాష్టంలో చేసి పబ్బం గడుపుకున్నాడు. మళ్ళా ఎలక్షన్స్ వచ్చేనాటికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అన్నాడు. ఎలక్షన్కి వెళ్ళాడు. 24లో జనం ఓడగొట్టారు. ఓడిపోయిన మరుక్షణమే మళ్ళా వచ్చేసి ఆయన మంది మాగాదులందరూ మేము అమరావతికి ఓకే, అమరావతి ఎప్పుడు వ్యతిరేకించదని మళ్ళీ మాట్లాడారు. మళ్ళీ అక్కడ కట్ చేస్తే ఇప్పుడు వచ్చేదానికి మావిగన్, కొత్త పదం. నిన్నటి రోజున పూర్తిగా చెప్పాడు, మావిగన్ వర్సెస్ అమరావతి. అంటే ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కొడుతున్న జనసేన పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పూటకొక మాట, రోజుకొక ఇష్యూలాగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకుని భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకుని. ఎందుకంటే వాళ్ళకి నిన్నటితో ఆ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పాప సెకండ్ గ్రేడ్ లీడర్లు అందరూ కూడా ఏ పార్టీలోకి వెళ్దామని నిన్నటి సాయంత్రం నుంచే బేరసారాలు మొదలు పెట్టుకున్నారు పాపండు. ఎందుకంటే ఇంక అయిపోయింది, ఈ పార్టీ పరిస్థితి లేదు, ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. నిన్నటితో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ. నిన్న మీడియా సమావేశంలో మావిగన్ రాజధానికే కట్టుబడి ఉన్నామని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. గురువారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ గతంలో 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి తాజాగా అమరావతి రాజధానిని దెబ్బతీసే విధంగా మాట్లాడడం బాధాకరమన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న అమరావతి రాష్ట్రం ఏకైక రాజధాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మావిగన్ వర్సెస్ అమరావతి ఇదే క్రైటీరియా మీద ఎన్నికలు జరుగుతాయని చెప్పడం చాలా శోచనీయం, దౌర్భాగ్యం. ఆయన ఇన్ని రోజులు గడిచిన ఎన్నికల్లో అంత పెద్ద గుణపాఠం జరిగిన ఇప్పటికీ మారకపోవడం అనేది దారుణమైనటువంటి విషయం. అమరావతి రాజధానిగా
ఏర్పడబోయే ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల అనుమతితోటి లేదా అన్ని రాజకీయ పార్టీల తీర్మానాలతోటి అమరావతి రాజధానిగా ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతోటి ఈ రాష్ట్రాన్ని గందరగోళం సృష్టించి అభివృద్ధిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడాన్ని చూశాం. ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి. దాన్ని హర్షించిన ప్రజలు అమరావతి రాజధానిని అంగీకరించారు. ఆ ఫ్రంట్కే పట్టం కట్టారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని కోసం పోరాడినటువంటి వారిలో పార్టీల్లో సిపిఐ కూడా ముందు పీటిన నిలబడి పోరాడింది. నాతో సహా అనేక మంది పైన 10ల సంఖ్యలో అమరావతి కేసులు ఈనాటికి కూడా కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత పార్లమెంట్లో కూడా అమరావతి రాజధాని అనేటటువంటి తీర్మానం కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి మావిగాను అమరావతి అని ప్రజల్ని గందరగోళం చేయటం అంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తీసుకున్నట్టు అనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ప్రజలకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.